కృష్ణాయ నమః. పోతన మహాశయునకు వందనాలు. పోతన భాగవతం నుంచి పరశురామ కథను మనం వింటున్నాము. ఇప్పటి వరకు 3 భాగాలు విన్నాము. ఇది 4వ భాగము. 3వ భాగంలో పోయిన వీడియోలో మనం ఏం విన్నామంటే, కార్తవీర్యార్జునుడు తన రాజధాని చేరుకున్నాడు. ఇక పరశురాముడు ఆశ్రమానికి వచ్చి కార్తవీర్యార్జునుడు చేసినటువంటి ఘోరాన్ని తెలుసుకున్నాడు. తన కామధేను పట్టుకుపోయాడు అన్న విషయాన్ని తెలుసుకుని కోపోద్రిక్తుడై ఇలా అంటున్నాడు: అద్దిరయ్య ఇంట అన్నంబు గుడిచి మా అయ్య వలదనంగా ఆక్రమించి క్రొవ్వి రాజు మొదవుగొనిపోయినాడంట. రాజు మొదవి కొనిపోయినాడంట. ఏను రాముడౌట ఎరుగడొక్కో ఎరుగడొక్కో. హౌరా, మా ఇంట్లో తిండి తిని మా తండ్రి వద్ద నా వినకుండా రాజు నుండి గర్వించి దౌర్జన్యంగా మా కామధేనువును పట్టుకుపోతాడా? ఈ రాముడి సంగతి తెలియదేమో అని పలికి ప్రళయాగ్ని ఛటభంగి గుంభి విదళింపన్ పాదు సింహాకృతిన్ పెలుచన్ రాముడు ఇలేషు వెంట నడచన్. పృథ్వీతలం మెల్ల ఆకులమై కృంగ కుఠారి అయి కవచి అయి కోదండి అయి కాండి అయి చలి అయి సాహసి అయి మృగాజినమనోజ్ఞ శ్రోణి అయి తూణి అయి. కవచము విల్లంబులు ధరించాడు. అంబుల 10 మూపున కట్టుకున్నాడు. నడుముకున్న జింక చర్మం బిగించుకున్నాడు. గండ్రగొడ్డలి చేతిలో పట్టుకున్నాడు. పరశురాముడయ్యాడు. పెంకితనంతో సాహసంతో భూమి దద్దరిల్లేలా అడుగులు వేస్తూ బయలుదేరాడు. ప్రళయకాలాగ్ని జ్వాలవని ఏనుగును చంపడానికి పరిగెత్తుతున్న సింహం వలె పరశురాముడు రాజు వెంట పడ్డాడు. అలా రోషంగా వెళ్ళి మహిష్మతీపురం చేరి నిలబడేసరికి కనియన్ ముందట కార్తవీర్యుడు సమిత్కామున్ ప్రకామున్ శరాసన తూమీర కుఠార భీమున్ అతిరోష ప్రోచ్ఛల భూయుగానన నేత్రాంచల సీమున్ అయిన పట నానామాలికోద్దామున్ నూతన సంరంభ నరేంద్రదార శుభసూత్ర క్షామునిన్ రామునిన్. వెల్లంబులు గండ్రగొడ్డలి ధరించి మిక్కిలి రోషంతో చెలరేగుతూ భీకరంగా ఉన్నవాడిని, రకరకాల మాలలు ధరించి వచ్చిన వాడిని, విడిసిపడే రాజు భార్యల మంగళసూత్రాలు తొలగించువాడిని, కయ్యానికి కోరి ఎదురుగా వచ్చిన పరశురాముడిని కార్తవీర్యార్జునుడు చూశాడు. అలా కార్తవీర్యార్జునుడు పరశురాముడిని చూసి ఆగ్రహించి, బాలుడు వెర్రి బ్రాహ్మణు కైవడి ఉంటమాని భూపాలురతోడ భూరి బలభవ్యులతోడ భయంబు దక్కి కయ్యాలకు వచ్చినాడు. మన యందిక పాపము లేదు, లెండు ఏల సహింప భూసురుని ఏయుడు వ్రేయుడు కూల్చుడు ఇమ్మహిన్. తెలివి తక్కువ బ్రాహ్మణ పిల్లవాడు బ్రాహ్మణులా పడి ఉండక తనకేదో గొప్ప బలం ఉందని గర్విస్తున్నాడు. నదురు బెదురు లేకుండా
బలశాలూరమైన మావంటి రాజులతో కయ్యానికి కాలు దూవుతున్నాడు. మన తప్పు లేకుండా వచ్చి రెచ్చిపోతున్నాడు. ఇంకా చూస్తూ ఊరుకుంటారేంటి? లేవండి, ఈ బ్రాహ్మణుణ్ణి నేలకూల్చండి అని కార్తవీర్యుడు దండనాయకులను పురికొల్పాడు. వారు 17 అక్షౌణీయుల చతురంగ బలాలతో ఎదుర్కొన్నారు. బాణాలు, చక్రాలు, గదలు, కత్తులు, గుదియలు, శూలాలు లాంటి రకరకాల ఆయుధాలతో దాడి చేశాడు. అతను కడగంట నిప్పులు రాలుస్తూ రెట్టించిన రోషంతో విజృంభించి యజ్ఞోపవీతం చక్కబరుచుకున్నాడు. బొబ్బలు పెడుతూ కఠోరమై తన గండ్రగొడ్డలిని సాచిపెట్టి గుంపుల మీదికి ఉరికాడు. తొరకలి జల్లులు పడగానే గుణపంతో తుప్పలు పెళ్లగించే రైతుల వారి కాళ్ళు తెగ్గొడుతూ, అరటి స్తంభాలను నరికే తోటమాలిలా నడుములు విరగొడుతూ, చెట్లెక్కి తాటికాయలు రాల్చేవాడిలా తలలు నేల రాలుస్తూ, మాంసాలు తినిమే వంటవాడిలా అవయవాలు తునుమాడసాగాడు. అంతటితో తృప్తి చెందక ప్రళయకాలాగ్నిలా మంటలు కక్కుతూ కోదండం పట్టి పిడుగుల జల్లులు వర్షించే కారుమేఘంలా లెక్కలేనన్ని బాణాలు వేసి సైన్యాన్ని దురవస్థల పాలు చేశాడు. ఎదురులేని బాణవర్షాలు కురిపించి గుర్రపురౌతులను ఆహుతి చేస్తూ గుర్రాలను దునుమాడాడు. రథాలను కూల్చాడు. ఏనుగులను రథాలపైకి తోలాడు. ఈ విధంగా సేనలను బాణవర్షాలతో ఉంచి రూపుమాపాడు. అప్పుడు యుద్ధరంగం రక్తంతో ఎర్రబారిపోయింది. మొదళ్ళు మాంసాలతో నిండింది. పిశాచాలు మత్తెక్కి ఆనంద పారవశ్యతతో సోలి సంతోషంతో చిందులు తొక్కాయి. అలా పరశురాముడు తన సైన్యంతో దండనాయకులను పరమార్చినప్పుడు పరశురాముడు తన సైన్యంతో సహా దండనాయకులను పరిమార్చినప్పుడు అప్పుడు మేల్మేలు ఈ బ్రాహ్మణుడొక్కడు నేలన్ పడగూల్చే సైన్య నిచయమును ఎల్లన్ బాలార్పనేలా ఈతని తూలించెదగాక నాదు దోర్బలము వడిన్. కార్తవీర్యుడు ఇలా అనుకున్నాడు, బాగు ఈ విప్రుడు ఒక్కడే ఇంత సేన నెలకూల్చాడు. ఇక ఉపేక్ష చేయరాదు. నా భుజబలంతో ఇతగాడిని సంహరిస్తాను అని పెద్దగా బొబ్బలు పెడుతూ తర్వాత ఏం చేశాడు, ఏం జరిగిందో తదుపరి వీడియోలో విందాం. స్వస్తి.